అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల లచ్చన గురించి చెప్పిందా? అవును, తనలో ఆడిపై పెట్టుకున్న ఆశల్ని ఆడిపై తన మనసులో ప్రేమని ఎంతో చక్కగా చెప్పింది. ఏమని చెప్పింది? అది ఆడంటే తనకి ఎంతో ఇష్టమని. ఆడొస్తుంటే గాలి ఆడితోనే వస్తుంది, ఆడు నడుస్తుంటే నేల పులకింత నాకు తెలుస్తుంది. ఆడి శ్వాస వింటే మేఘాలు దారిస్తాయి, ఉరుకుల మీదున్న వాగు జోరు తగ్గించుకుంటుంది. ఆడి ఈలపాట వింటే సద్దుమణిగిన ఊరు హోరుమంటుంది. అందుకే అత్త ఆడంటే నాకు ప్రాణం. అంటే అప్పుడే ఇంక కమలకి లచ్చరికి మనువు చేయాలని అందరూ నిశ్చయించుకున్నాం. అంతవరకు ఏదో చిన్నప్పుడు మాట్లాడుకున్నట్టు మాటలా ఉండేది మా వ్యవహారం. కానీ కమల కొలుసుకున్న ఆ తల్లి
కమల ద్వారానే లచ్చన్న గురించి చెప్పి కమల కోరికను తీర్చేటట్టు చేసింది. చూసారా ఎంత మహిమగల తల్లో. అందుకే మీరు ఒకసారి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకురండి. వస్తానమ్మా, కొంచెం పని ఉంది. పక్క గూడెంలో ఏదో గొడవట, అటు ఇటు సర్ది చెప్పి వస్తాను. మంచిదండి. వస్తానమ్మా. అమ్మా, మా బావ రాజమేని తీసుకురమ్మని ఆ జిత్తుని పంపించాను. వాళ్ళు మీకు కనిపిస్తే నేను అక్కడికి వెళ్ళాను చెప్పండి అమ్మా. ఏమ్మా, జాగ్రత్త. వస్తాను. శివంగి, మనం కూడా ఒకసారి ఆ ముచ్చాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసొద్దామా? అవునమ్మా. అప్పుడు కానీ మీకు రవిబాబు మీద ఎంత ప్రేమ ఉందో మాకు తెలీదు. నిన్ను ఆహాహాహా, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఒక్కసారి నడిచొస్తున్నట్టుగా ఉందమ్మా. ఏమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? సరస్వతి దేవేంటి, లక్ష్మీదేవేంటి? నువ్వేమో చదువులు తల్లివి, ఇక ఈవిడ అంతో కొంత డబ్బుంది. అందుకే మీ ఇద్దరు సరస్వతీదేవి లక్ష్మి అన్నమాట. మాదే ఉందండి, మీరు లక్ష్మీ పుత్రులు, సరస్వతి పుత్రులు. అయినా మీ ముందు మేమెంత? అదే నిజమే అనుకో, కానీ మీ అంత కాదులేమ్మా. ఊరుకోండి బాబు, నాది ఒక పెద్ద ఆస్తేనా? ఏదో మా ఆయనకి పెద్దలిచ్చింది, నాకు కొంత వచ్చింది, అంతేకాని మీలా మేమేం సంపాదించలేదు. నిన్నగాక మొన్న వచ్చింది, దీనికి అప్పుడే నా గురించి తెలిసిపోయిందా? ఏమ్మా, అంటే బండ నా గురించి మొత్తం చెప్పేశాడా? అవును, నీ గురించి, మీరు ఈ అడవికి వచ్చిన దగ్గర నుంచి చేసిన పనుల గురించి చెప్పేశాడు. ఏది? అడవిలో చెట్లు కొట్టించటం చెప్పాడు, లచ్చను చాపటం అది కూడా చెప్పాడు. మల్లిని చంపడానికి వెళ్తే బండొచ్చి ఆపటం, కొట్టడం, ఆ జిత్తుతో వెధ పనులు అవి చేయించటం అది చెప్పాడు. ఇదిగో ఈ సిరి పాఠాలు చెప్పడానికి గుడికి కొత్తగా వచ్చిన కొత్తలో నేను బెదిరించటం అది నేనే చెప్పాను. ఓహో, అయితే నా గురించి నేను చెప్పుకోవాల్సింది ఏమీ లేదన్నమాట. చూడండమ్మా, అవన్నీ వాళ్ళు వీళ్ళు మీకు చెప్పారంటే వాటన్నిటికీ అంతో ఇంతో ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇక్కడికిక్కడే మిమ్మల్ని ఇద్దరిని పీక పట్టుకొని ఆ లోయలోకి తోసేస్తే సాక్ష్యం ఏ ఉండదు. అప్పుడు ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే సాక్ష్యం ఉండదు కదా. సాక్ష్యం ఉంటుంది. ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా? మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మీకే తెలుస్తుంది. అక్కర్లేదు. ఈ మధ్య అలా వెనక్కి తిరిగి 2 షాకులు తిన్నాను. ఇక తినే ఓపిక నాకు లేదు. అందుకే వెనక ఎవరున్నా సరే కాస్త ముందుకొస్తే వాళ్ళకి పుణ్యం ఉంటుంది. ఎవరు? బండా, ఇదేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయందేం కాదురా. నువ్వు లచ్చన్నో, జిత్తుయో, రవిబాబో ఇలా ఎవరో ఒకరు రావడం, నాకు వార్నింగ్ ఇవ్వడం, నేను వెళ్ళిపోవడం. రే, ఇది నాకు దాదాపు 100 రోజుల నుంచి అలవాటైపోయిందిరా. ఇక నేనే ఒక కొత్త ఐడియా చెప్పనా? ఎప్పుడు నేనే వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈసారికి మీరే వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను. ఏమంటారు? ఏమ్మా, ఏమంటారు? వెళ్ళండమ్మా, వెళ్ళండమ్మా. అమ్మా
అమ్మ సరస్వతి వెళ్ళమ్మా. అమ్మ లక్ష్మీదేవి జాగ్రత్త అమ్మ తల్లి. వేదవ జాతకం. మిమ్మల్ని కాదమ్మా, నా గురించి, అదే నా జాతకం గురించి నన్ను నేనే తిట్టుకుంటున్నాను. వెళ్ళండి అమ్మా. కాసేపు విశ్రాంతి తీసుకుందాం, కమ్మటి సంగీతాన్ని విందాం. అది అవునరా చిత్తు, ఎక్కడో పనుందని చెప్పెళ్ళు, అప్పుడే వచ్చేసావే? నేనున్నాను కదత్తమ్మా, అందుకని. అదేం కాదు, ఆ హనుమయ్య పక్క గూడెంలో ఏదో తగాదా ఉంది అని అంటే ఆల్కీల్కి సర్ది చెప్పడానికి రాజేమోహన్ తీసుకెళ్దామని వచ్చాను. దానికి నువ్వెళ్ళేం చేస్తావు? ఏం లేదే, ఆ గుడి వాళ్ళు కొంచెం కటువుగా ఉంటారు. ఒకవేళ ఎవరన్నా దుడుగ్గా ప్రవర్తిస్తే ఆపడానికి నేను ఉంటానని హనుమయ్య నన్ను రమ్మన్నాడు. మరి వెళ్ళలేదే? రాజమయ్య ఇంటికి వెళ్ళేసరికి అక్కడ లచ్చన్ ఉన్నాడు. ఇక లచ్చన్ ఉంటే నేనెందుకని అక్కడి నుంచి ఇలా వచ్చేసాను. అంతేకాని భయమేసి వచ్చేయలేదన్నమాట. మళ్ళీ సరదా కాదు కదా, కళ్ళలో కూడా అట్ట అనుకోకు. ఆడిని పెంచింది ఈ పొన్నమ్మ, అందుకే ఆడికి అంత ధైర్యం. అది సంగతి తెలిసిందా? అసలు ఆ లచ్చన్నకు అంత ధైర్యం ఎలా వచ్చిందనుకున్నావు? ఈ మేనత్త పోలిక. అబ్బో, మరి ఆ బండకి ఆ బండతనం మొండితనం ఎలా వచ్చాయి? ఆడికి నా ధైర్యమే వచ్చింది, కానీ తెలివితేటలు మాత్రం మా రాజమావే వచ్చినాయి. రారా బండా, ఏంటెట్టా వచ్చా? ఏరా బండా, కూడు తిన్నావా? మేము ఇప్పుడే తిన్నాం, రా తిందు కానీ. వద్దు, తినే వచ్చాను. శివంకొచ్చిందా? లేదు, ఇప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర దింపొచ్చాను. సర్లే, కాసింత మదికి తెస్తానుండు. వద్దు, పని మీద వచ్చాను. ఏం పనిరా? నీతోటే. రావే మళ్ళీ, మనం సుబ్బులింటి దాకా పోయేద్దాం దా. ఆ రమణ దొర అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఏం జరిగింది? ఇందాక సిరమ్మ శివంగి వస్తుంటే సంపేతానని బెదిరించాడు. మరి ఆడి కాలు చెయ్యో తీసేయకపోయినావా? కొడితే దులిపేసుకునే వాళ్ళని మనం మాత్రం ఏం చేయగలం? ఆడి పీడ వదిలించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి. మరి లచ్చన్నతో చెప్పకపోయావా? లచ్చన్నతో చెప్తే వెళ్ళి మా రాజమయ్యతో చెప్తాడు. రాజమయ్య పోనీలే, ఆడి పాపన ఆడే పోతాడని ఊరుకుంటాడు. అలా వదిలేసే ఆ రమణధర అట్ట తయారయ్యాడు. అయితే ఏం చేద్దాం? ఒక్కసారి గట్టిగా హెచ్చరిద్దాం. ఏడున్నాడు? కుందేళ్ల గుట్ట మీద జారుడు బండలేదు, అక్కడున్నాడు. సరే, పద వెళ్దాం. చూడు నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. మళ్ళీ ఎవడో వచ్చాడు.
జిత్తు నువ్వా? ఏంటి నన్ను కొట్టడానికి నిన్ను తీసుకొచ్చాడు ఈ బండ? రే బండ, ఈ బక్క ప్రాణిని కొట్టడానికి నువ్వు సరిపోంట్రా, మళ్ళీ వీడు కావాల్సి వచ్చిందా? రే జిత్తు, మొన్న వెన్ను నొప్పిగా ఉందన్నారా, అంతే ఒక్క తన్ను తన్నాడు ఈ బండ, అంతే. అదిగో అక్కడికి వెళ్ళి పడ్డాను. ఇక నువ్వు తన్నాలనుకుంటే నేను ఎక్కడ పడాలో నువ్వు ముందే చెప్పు. మళ్ళీ ఆ రాళ్ళు ముళ్ళు ఉన్నాయనుకో, లేనిపోయిన తలనొప్పి. అందుకని నీకు జన్మకి సిగ్గు బుద్ధి రెండు ఉండవు. ఇదిగో ఇంకోసారి ఎట్టంటే ఏసలు వేసావో కింద పడకుండా కొడతాను. ఇప్పుడు నువ్వు నేల ఎత్తుక్కో అక్కర్లేదు, జాగ్రత్త. అంటే ఇప్పుడు ఇంతకి నువ్వు నన్ను కొడుతున్నావా లేదా? పదరా బండ. ఓహో, ఈసారికి ఇలా ఇచ్చావేంటి సబ్సిడీ? శివంగి, 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 అబ్బా,
నన్నన్నారే